హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. లక్ష్మీ నివాసం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. ఈ ఇంజెక్షన్ మీ హస్బెండ్కి ఇవ్వండి, ఆ తర్వాత ఆయన మత్తులోకి వెళ్ళిపోతారు. అప్పుడు హాస్పిటల్కు తీసుకురండి, ఆయన్ని హిప్నటైజ్ చేసి ఆయన గతం ఏంటో తెలుసుకుంటాను అని డాక్టర్ చెప్తూ ఉంటారు. సరే డాక్టర్ అని చెప్పి జాను డాక్టర్ ఇచ్చిన ఇంజెక్షన్ తీసుకొని ఇంటికి బయలుదేరుతుంది. జై సార్కి ఈ ఇంజెక్షన్ని ఎలా ఇవ్వాలి, జై సార్ని మాయ చేయటం అంత సులువు కాదు అని జాను ఆలోచిస్తూ వెళ్తూ ఉంటుంది. ఇక మరోవైపు తులసి పుల్లటి మామిడికాయ కట్ చేసుకొని కీర్తి రూమ్కి వెళ్తుంది. వదిన, ఈ పుల్లటి మామిడికాయ తిను, నీకు వామిటింగ్ సెన్సేషన్ తగ్గుతుందంట అని చెప్పి చెప్తూ ఉంటుంది. థ్యాంక్ యూ తులసి, నాకు పుల్లటివి తినాలనిపిస్తుంది, నా మనసుని అర్థం చేసుకొని తీసుకొచ్చి ఇచ్చావు అని చెప్పి కీర్తి చెప్తూ ఉంటుంది. అయ్యో వదిన, మీకు తినాలనిపించినప్పుడు నాకు ఒక్క మాట చెప్పొచ్చు కదా, నేను తెచ్చి పెట్టేదాన్ని అని చెప్పి తులసి అంటుంది. ఇప్పుడు చెప్పకుండానే నా మనసు అర్థం చేసుకొని తెచ్చావు కదా తులసి అని చెప్పి కీర్తి అంటుంది. అది కాదు వదిన అని తులసి అంటూ ఉంటే, అబ్బా పుల్లటి మామిడికాయ ఎంత టేస్టీగా ఉన్నాయో తులసి అని చెప్పి కీర్తి లొట్టలేసుకుంటూ పుల్లటి మామిడికాయ తింటూ ఉంటుంది. ఇక మరోవైపు బసవరాజు ఇంటికి వస్తాడు. అమ్మ కనిష్క, దేని గురించి ఆలోచిస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఏం లేదు మోయ అని చెప్పి కనిష్క అంటూ ఉంటుంది. కీర్తి ఆరోగ్యం ఇప్పుడు ఎలా ఉందమ్మా? కీర్తి నీతో మాట్లాడిందా? కీర్తి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో కనుక్కున్నావా? కీర్తి బాగానే ఉందా అని బసవరాజు అడుగుతూ ఉంటాడు. పుల్లటి మామిడికాయలు తినేంత బాగా ఉంది మోయ అని చెప్పి కనిష్క అంటుంది. ఏం మాట్లాడుతున్నావు కనిష్క అని బసవరాజు అంటూ ఉంటాడు. ఆ తులసి చాటుగా మామిడికాయ తీసుకొని వెళ్ళింది. కీర్తికేనని నాకు అనుమానంగా ఉంది మోయ అని చెప్పి కనిష్క అంటూ ఉంటుంది. పుల్లటి మామిడికాయలు ప్రెగ్నెన్సీతో ఉన్నోళ్ళు కదమ్మా తినాల్సింది, మన కీర్తికి అబార్షన్ జరిగిపోయింది కదా, ఇంకెందుకు పుల్లటి మామిడికాయలు తింటుంది అని బసవరాజు అంటాడు. ఆ తులసి మామూలుది కాదు, ఆ మాయలేడి తులసి డాక్టర్తో అబద్ధం చెప్పించిందేమోనని నాకు అనుమానంగా ఉంది మోయ అని చెప్పి కనిష్క అంటుంది. నీ అనుమానమే నిజమైతే ఆ తులసిని ఇప్పుడే ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తాను, ఇప్పుడే డాక్టర్కి ఫోన్ చేసి నీ అనుమానం నిజమా అబద్ధమా తేల్చేస్తాను అని బసవరాజు డాక్టర్కి ఫోన్ చేసి, మీరు అర్జెంటుగా మా ఇంటికి ఒకసారి రావాలి డాక్టర్ అని చెప్పి చెప్తూ ఉంటారు. సరే బసవరాజు గారు ఇప్పుడే వస్తాను అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటారు. అమ్మ కనిష్క, డాక్టర్ బయలుదేరారు, కాసేపట్లో కీర్తి ప్రెగ్నెంటో కాదో తెలిసిపోతుంది అని బసవరాజు కనిష్కతో చెప్తూ ఉంటే తులసి ఆ మాటలను వింటుంది. పరిగెత్తుకుంటూ కీర్తి రూమ్కి వెళ్ళి, వదిన నువ్వు ప్రెగ్నెంట్ అని కనిష్క మావయ్యతో చెప్పినట్టుంది, మావయ్య నిన్ను టెస్ట్ చేయించడం కోసం డాక్టర్ని పిలిపిస్తున్నారు అని చెప్పి తులసి అంటూ ఉంటుంది. ఇప్పుడు ఎలా తులసి, డాక్టర్ వస్తే నేను ప్రెగ్నెంట్ అని కన్ఫర్మ్ అయిపోతుంది కదా, నాకు మళ్ళీ అబార్షన్ చేయించే ప్రయత్నం చేస్తారేమో అని చెప్పి కీర్తి అంటూ ఉంటుంది. వదిన కంగారు పడకు, ఏదో ఒకటి ఆలోచిద్దాం అని చెప్పి తులసి అంటుంది. తులసి, నా కడుపులో బిడ్డ బాధ్యత నీదే, నువ్వేం చేస్తావో నాకు తెలీదు, నా కడుపులో బిడ్డ నాకు కావాలి తులసి అని చెప్పి కీర్తి అంటూ ఉంటుంది. వదిన, నీ బిడ్డను కాపాడే బాధ్యత నాది అని చెప్పి తులసి అంటుంది. నువ్వు ఆ మాట అన్నావు, ఇప్పుడు నాకు నిజంగా ధైర్యంగా ఉంది తులసి అని చెప్పి కీర్తి చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు బసవరాజు కుటుంబం అంతా కూడా హాల్లో ఉంటారు. విశాలాక్షి, కాసేపట్లో డాక్టర్ వస్తారు, కీర్తి రూమ్కి తీసుకెళ్ళు అని చెప్పి బసవరాజు అంటూ ఉంటాడు. డాక్టరా ఎందుకండి అని చెప్పి విశాలాక్షి అడుగుతూ ఉంటుంది. పుల్లటి మామిడికాయలు కీర్తి తింటుందని చెప్పి కనిష్క అంటుంది. కీర్తికి అబార్షన్ చేయకుండా తులసి డాక్టర్తో అబార్షన్ చేపించినట్టు అబద్ధం చెప్పించిందని కనిష్క అంటుంది. కనిష్క చెప్పింది నిజమో అబద్ధమో తేల్చుకోవడం కోసం డాక్టర్ని ఇంటికి రమ్మన్నాను, డాక్టర్ ఇంటికి వస్తే కీర్తికి టెస్ట్ చేసి ప్రెగ్నెంట్ అవునో కాదో తేల్చి చెప్పేస్తారు అని బసవరాజు అంటాడు. అప్పుడే సిద్ధు వచ్చి, మీ అందరికీ ఈ కనిష్క పిచ్చి పట్టింది, కనిష్క ఏది చెప్తే అది నిజమని నమ్ముతూ ఉంటారు, కీర్తి ప్రెగ్నెంట్ ఏంటి నానా అని చెప్పి బసవరాజు అంటూ ఉంటాడు. ఎందుకో కనిష్క చెప్పింది నాకు కూడా నమ్మాలనిపిస్తుందిరా, ఒకసారి టెస్ట్ చేపిస్తే కన్ఫర్మ్ అయిపోతుంది కదా అని బసవరాజు అంటాడు. ఇప్పుడు ఎలా, డాక్టర్తో ఎలాగైనా సరే కీర్తి ప్రెగ్నెంట్ కాదని నాన్న వాళ్ళతో చెప్పించాలి అని సిద్ధు ఆలోచిస్తూ ఉంటాడు. ఇక సిద్ధు బయటికి వెళ్తాడు. డాక్టర్ ఇంట్లోకి వస్తూ ఉంటాడు. సిద్ధుకి డాక్టర్ ఎదురవుతాడు. ఇక సిద్ధు డాక్టర్ని మేనేజ్ చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కానీ బసవరాజు వాళ్ళు అప్పటికే డాక్టర్ని చూసి, డాక్టర్ గారు రండి అని చెప్పి అంటూ ఉంటాడు. నమస్కారం బసవరాజు గారు, మీరు అర్జెంటుగా రమ్మనేసరికి వచ్చేసాను, ఎవరికి టెస్ట్ చేయాలి అని చెప్పి డాక్టర్ అడుగుతూ ఉంటాడు. విశాలాక్షి, అమ్మాయి గదిలోకి డాక్టర్ని తీసుకెళ్ళు అని చెప్పి బసవరాజు అంటాడు. రండి డాక్టర్ అని విశాలాక్షి డాక్టర్ని తీసుకొని కీర్తి ఉన్న రూమ్లోకి వెళ్తుంది. ఇక కీర్తి టెన్షన్ పడుతూ ఉంటే, కీర్తి కీర్తి డోర్ ఓపెన్ చేయమ్మా అని చెప్పి విశాలాక్షి పిలుస్తూ ఉంటుంది. ఇక కీర్తి డోర్ ఓపెన్ చేస్తుంది. ఏమైందమ్మా అని చెప్పి కీర్తి అడుగుతూ ఉంటుంది.
కీర్తి, నీకు ప్రెగ్నెన్సీ పోయిందో ఉందో తెలుసుకోవడం కోసం మీ నాన్న డాక్టర్తో టెస్ట్ చేపిస్తున్నారు. టెస్ట్ చేయడానికి డాక్టర్ వచ్చారు. అలా పడుకోమ్మా, డాక్టర్ గారు టెస్ట్ చేస్తారు అని చెప్పి విశాలాక్షి చెప్తూ ఉంటుంది. ఇక అప్పుడే తులసి రూమ్లోకి వచ్చి, ఏంటత్తయ్య డాక్టర్ గారు ఎందుకు వచ్చారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. కీర్తికి ప్రెగ్నెన్సీ ఉందో పోయిందో తెలుసుకోవాలని మీ మామయ్య అనుకుంటున్నారు, అందుకే డాక్టర్ గారిని పిలిపించారు అని చెప్పి విశాలాక్షి చెప్తూ ఉంటుంది. ఇక అప్పుడే విశాలాక్షి ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. ఇదేంటి ఈవిడ ఈ సమయంలో ఫోన్ చేస్తుంది అని విశాలాక్షి మనసులో అనుకుంటూ ఉంటుంది. మీకు ఏదో ముఖ్యమైన ఫోన్ వస్తున్నట్టుంది, మీరు వెళ్ళండి అత్తయ్య, నేను కీర్తి వదినకు దగ్గరుండి టెస్ట్ చేపిస్తాలే అని చెప్పి తులసి అంటుంది. సరే జాగ్రత్త అని విశాలాక్షి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక కీర్తి వెళ్ళి బెడ్ మీద పడుకోబోతూ ఉండగా, అమ్మ పడుకోవలసిన అవసరం లేదు, ఈ స్టిక్ తీసుకోండి, వాష్రూమ్లోకి వెళ్ళండి, 2 డ్రాప్స్ ఈ స్టిక్ మీద వేయండి, మీరు ప్రెగ్నెంట్ అయితే కనుక 2 లైన్స్ వస్తాయి, ప్రెగ్నెంట్ కాకపోతే సింగిల్ లైన్ వస్తుంది అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటారు. సరే డాక్టర్ అని చెప్పి కీర్తి స్టిక్ తీసుకొని వాష్రూమ్లోకి వెళ్తుంది. కీర్తి ప్రెగ్నెంట్ అని స్టిక్ మీద కనిపించడంతో కీర్తి కంగారు పడుతూ బయటికి వస్తుంది. మీరు ప్రెగ్నెంటేనమ్మా అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటారు. డాక్టర్, మీరు చెప్పేది నిజమా, మా తులసి ప్రెగ్నెంటా అని చెప్పి తులసి డాక్టర్ని అడుగుతూ ఉంటుంది. ఓ, ఈ అమ్మాయి పేరు తులసినా, అవును షీ ఈజ్ ప్రెగ్నెంట్ అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటారు. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్, ఎంత గొప్ప శుభవార్త చెప్పారో అని తులసి అంటూ ఉంటుంది. అవును మీ పేరేంటమ్మా అని డాక్టర్ అడుగుతూ ఉంటే, నా పేరు కీర్తి డాక్టర్ అని తులసి చెప్తూ ఉంటుంది. ఇట్స్ ఓకే, తులసి ప్రెగ్నెంట్, ఇప్పుడే వెళ్ళి ఈ విషయాన్ని బసవరాజు గారికి చెప్తాను అని డాక్టర్ బయటికి వస్తారు. డాక్టర్, అమ్మాయికి టెస్ట్ చేశారా, అమ్మాయి ప్రెగ్నెంటానా అని బసవరాజు అడుగుతూ ఉంటాడు. మీరు అనుమానపడ్డది నిజమే బసవరాజు గారు, అమ్మాయి ప్రెగ్నెంటే అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటారు. దాంతో బసవరాజు కుటుంబం అంతా షాక్లో ఉంటారు. ఇక సిద్ధు, డాక్టర్ గారు తులసియేనా ప్రెగ్నెంట్ అని చెప్పి అడుగుతూ ఉంటాడు. అవును తులసి గారే ప్రెగ్నెంట్ అని డాక్టర్ చెప్తూ ఉంటారు. డాక్టర్ క్లారిటీగా చెప్పండి, రూమ్లో ఉంది 2 అమ్మాయిలు కదా, ఇద్దరికి టెస్ట్ చేశారా అని కనిష్క అడుగుతూ ఉంటుంది. లేదు ఒక్కరికి టెస్ట్ చేశాను అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటారు. వాళ్ళలో ప్రెగ్నెంట్ ఎవరు అని చెప్పి కనిష్క అడుగుతూ ఉంటుంది. ఇక అప్పుడే తులసి కీర్తి ఇద్దరు కూడా కిందికి వస్తూ ఉంటారు. అదిగో అట్నుంచి 2 వస్తున్నారు చూడండి, వాళ్ళిద్దరిలో ఎవరికి మీరు టెస్ట్ చేశారు, ఎవరు ప్రెగ్నెంట్ అని చెప్పి కనిష్క అడుగుతూ ఉంటుంది. ఇక అప్పుడే కీర్తి చేతిలో ఉన్న ఫోన్ కింద పడుతుంది. కింద పడ్డ ఫోన్ని తీసుకోవడం కోసం కీర్తి కిందికి వంగుతుంది. అప్పుడు డాక్టర్ కీర్తిని చూసి, ఆ అమ్మాయికే టెస్ట్ చేశాను, ఆ అమ్మాయే ప్రెగ్నెంట్ అని చెప్పి చెప్తూ ఉంటారు. ఇక కీర్తి కిందికి వంగటంతో తులసి ప్రెగ్నెంట్ అని కుటుంబ సభ్యులంతా అనుకుంటూ ఉంటారు. డాక్టర్ మీరు చెప్పేది నిజమా, తులసి ప్రెగ్నెంటా అని బసవరాజు అడుగుతూ ఉంటాడు. అవును ఆ అమ్మాయి పేరు తులసి అంట కదా, తనే ప్రెగ్నెంట్ అని బసవరాజుకి డాక్టర్ చెప్తూ ఉంటారు. సరే డాక్టర్ మీరు వెళ్ళండి, ఎంత గొప్ప శుభవార్త చెప్పారో అని చెప్పి సిద్ధు అంటాడు. ఇక డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తులసి ఎంత గొప్ప శుభవార్తో, నువ్వు ప్రెగ్నెంట్ అంట అని చెప్పి సిద్ధు అంటాడు. ఒరే సిద్ధు నీకు పిచ్చి పట్టిందా ఏంట్రా, తులసి ప్రెగ్నెంట్ ఏంటి, నువ్వు తులసి 1 కాలేదు కదా అని బసవరాజు అంటాడు. ఎవరు చెప్పారు నాన్న నేను తులసి 1 కాలేదని, నేను తులసి 1 అయ్యాము, తులసి ప్రెగ్నెంట్ అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు. ఈ విషయం తులసి రాత్రే నాకు చెప్పింది అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు. ఇక దాంతో బసవరాజు కుటుంబం అంతా కూడా షాక్లో ఉంటారు. ఏంటి నాన్న, మన ఇంటికి వారసులు రాబోతున్నారు, మొదటిగా నేనే ఈ కుటుంబానికి వారసులను ఇవ్వబోతున్నాను, మీరంతా అలా షాక్లో ఉన్నారేంటి, తులసిని ఇప్పటికీ కూడా మీరు కోడలిగా అంగీకరించరా అని బసవరాజు అంటూ ఉంటాడు. ఇక బసవరాజు కుటుంబం అంతా కూడా అలానే షాకింగ్గా తులసి వైపు చూస్తూ ఉంటారు. ఇక కనిష్క ఇరిటేట్ అవుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. బామ్మ ఏంటే నువ్వు కూడా అలా చూస్తున్నావు, నా తులసి కడుపున తాతయ్య పుట్టబోతున్నాడు, నీకు సంతోషంగా లేదా అని సిద్ధు అడుగుతూ ఉంటాడు. సంతోషంగా ఎందుకు లేదురా, ఎంత గొప్ప శుభవార్త, నాకు ముదిమనవడు పుట్టబోతున్నాడు అంటే మీ తాతయ్య మళ్ళీ మన ఇంట్లో జన్మించబోతున్నాడ్రా అని బామ్మ అంటూ ఉంటుంది. తులసి నాకు చాలా సంతోషంగా ఉందమ్మా అని చెప్పి బామ్మ తులసిని గట్టిగా హగ్ చేసుకుంటుంది. ఇక సిద్ధు కూడా తులసి దగ్గరకు వెళ్ళి, తులసి నువ్వు ప్రెగ్నెంట్ అంట, కంగ్రాచులేషన్స్ తులసి, నువ్వు అమ్మవి, నేను నాన్నని కాబోతున్నాను అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు. ఇక తులసి అలానే షాకింగ్గా సిద్ధు వైపు చూస్తూ ఉంటుంది. వదిన్ను కాపాడటం కోసం నేను ప్రెగ్నెంట్ అని డాక్టర్ దగ్గర పేరు మార్చేసరికి వీళ్ళంతా నిజంగానే నేను ప్రెగ్నెంట్ అనుకుంటున్నారు, ఇప్పుడు ఎలా అని తులసి ఆలోచిస్తూ ఉంటుంది. వదిన కడుపులో బిడ్డను కాపాడటం కోసం నేను ప్రెగ్నెంట్ అని అందరూ అనుకున్నా పర్వాలేదు అని తులసి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక విశాలాక్షి కిచెన్లోకి వెళ్ళి స్వీట్ తీసుకొని వచ్చి, అమ్మ తులసి నిజంగా మాకు చాలా సంతోషంగా ఉందమ్మా,
నన్ను నానమ్మను చేస్తున్నావు అని చెప్పి తులసికి స్వీట్ తినిపిస్తూ ఉంటుంది. ఏవండి ఇంకా పంతాలకి పట్టింపులకు పోతే ఎలా అండి? మన సిద్ధుకి కొడుకో కూతురో పుట్టబోతున్నారండి. మనం ఇప్పుడు సంతోషంగా ఉండాలండి అని విశాలాక్షి అంటూ ఉంటుంది. అవును నాన్న, ఇప్పటికైనా నా భార్య తులసిని కోడలిగా అంగీకరించండి అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు. సరేరా సిద్ధు, ఇక చేయటానికి ఏం లేదు. ఎలాగూ నీ వల్ల తులసి ప్రెగ్నెంట్ అయిందంటున్నావు కాబట్టి తులసిని కోడలిగా అంగీకరిస్తున్నాను అని చెప్పి బసవరాజు చెప్తూ ఉంటాడు. మన నలుగురిలో కోడలిగా అంగీకరించటం కాదు నాన్న, మన బంధువులందరినీ పిలిచి గ్రాండ్గా పార్టీ ఏర్పాటు చేయండి. తులసి మీ కోడలని చెప్పండి, మీరు తాతయ్య కాబోతున్నారని చెప్పండి. మీకు మంచి పేరొస్తుంది నాన్న, మీకు మంచి పదవి కూడా వస్తుంది, మీకు పాపులారిటీ పెరిగిపోతుంది నాన్న అని సిద్ధు అంటాడు. సిద్ధు చెప్పింది కూడా కరెక్టేనండి అని విశాలాక్షి అంటుంది. అవునరా బసవ, ఇంకా ఎందుకు ఆలస్యం? వెంటనే బంధువులందరికీ ఫోన్ చేసి విషయం చెప్పరా, సాయంత్రం పార్టీకి రమ్మని చెప్పు అని చెప్పి బామ్మ చెప్తూ ఉంటుంది. సరేనమ్మా అని చెప్పి బసవరాజు పార్టీ ఆఫీస్కి ఫోన్ చేసి నేను తాతయ్యను కాబోతున్నాను, సాయంత్రం మా ఇంట్లో గ్రాండ్ పార్టీ ఉంది, మీరంతా తప్పకుండా రావాలి అని చెప్పి చెప్తూ ఉంటాడు. సరే బసవరాజు గారు, తప్పకుండా వస్తాము అని చెప్పి పార్టీ వాళ్ళు చెప్తూ ఉంటారు. అమ్మ, సాయంత్రం పార్టీలో ఎటువంటి లోటు ఉండకూడదు, గ్రాండ్గా జరగాలి అని బసవరాజు చెప్తూ ఉంటాడు. ఇక మరోవైపు కనిష్క ఇరిటేట్ అవుతూ రూమ్లోకి వెళ్తుంది. విశాలాక్షి స్వీట్ తీసుకొని కనిష్క రూమ్కి వెళ్తుంది. అమ్మ కనిష్క అని చెప్పి అంటూ ఉంటే, తులసి ప్రెగ్నెంట్ అని తెలిసి మీరు బాధపడుతున్నారు కదా అత్తయ్య, మీరేం బాధపడకండి, తులసి ప్రెగ్నెన్సీని నేను పోగొడతాను, తులసికి అబార్షన్ అయ్యేలా చేస్తాను అని చెప్పి కనిష్క అంటూ ఉంటుంది. దాంతో విశాలాక్షి కనిష్క చెంపపై లాగిపెట్టి ఒక్కటిచ్చి, నా కోడలు కడుపు పోయేలా చేస్తా అంటావా, నీకెంత ధైర్యం అని చెప్పి అంటూ ఉంటుంది. ఇదేంటి ఆ తులసి ప్రెగ్నెంట్ అనేసరికి అందరూ కూడా ఇలా మారిపోయారు అని చెప్పి కనిష్క ఆలోచిస్తూ ఉంటుంది. ఇక నాకు ఈ ఇంట్లో విలువ ఉండదా, ఆ తులసికే విలువ ఉంటుందా అని చెప్పి కనిష్క ఆలోచిస్తూ ఉంటుంది. ఇక మరోవైపు సాయంత్రం అవుతుంది. ఇంట్లో అందరూ కూడా పార్టీకి అన్ని ఏర్పాట్లు చేసుకుంటారు. తులసి కంగారు పడుతూ ఉంటుంది. తులసి కంగారు పడకు, ఈ అవకాశం ద్వారానైనా నువ్వు కోడలు అని మా నాన్న అందరి ముందు చెప్తారు, అందుకు సంతోషపడు, రా తులసి వెళ్దాం అని చెప్పి సిద్ధు అంటాడు. ఇక తులసి సిద్ధు రెడీ అయ్యి కిందికి నడుచుకుంటూ వస్తూ ఉంటారు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.